నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మరింత తీవ్ర స్థాయికి యుద్ధం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా బాలిస్టిక్ మిసైల్ యూనిట్ను ధ్వంసం చేశామని ప్రకటన. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరిక. ఇరాన్పై భూతల దాడికి సిద్ధమవుతోన్న అమెరికా, సమగ్ర వ్యూహాలు రూపొందించిన పెంటగాన్, రవాణా మార్గాలపై పట్టు కోసం ప్రణాళికలు. ఏపీలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు. 20 ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం. పూర్తయిన సాంకేతిక వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్ట్. ఏపీలో నేడు ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. 1.36 లక్షల కోట్లతో నిర్మాణం. 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేలా తెలంగాణ సర్కార్ చర్యలు. హైరైజ్ భవనాల ఎత్తు 21 మీటర్లకు పెంచుతూ టీడీఆర్లో సవరణలు. అబూజ్మడ్ నేషనల్ పార్క్లో కేంద్ర బలగాల మోహరింపు. మిషన్ ఎండ్ గేమ్ పేరుతో కూంబింగ్ చేపట్టిన పోలీసులు. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత తీవ్ర స్థాయికి చేరుతోంది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అటు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఖండించింది. విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ నుంచి యావత్ ప్రపంచ భద్రతకు ముప్పు పొంచి ఉందని, అందుకే అందరి తరపున ఆ దేశంపై పోరాడుతున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్పైకి పదుల సంఖ్యలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించిందని ఆ దేశం వెల్లడించింది. వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడులు చేసింది. టెల్ అవీవ్ సహా దాని సమీప నగరాల్లో ఈ పేలుడు పదార్థాల కారణంగా 36 మంది గాయపడ్డారు. వారిలో 19 మంది చిన్నారులే. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్ని తమ గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించినప్పటికీ వాటిని అడ్డుకోలేకపోవడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. తాజా దాడుల్లో అణు పరిశోధనా కేంద్రం దెబ్బతినలేదని తెలిపారు. అటు ఇజ్రాయెల్ గగనతలానికి ప్రస్తుతం రక్షణ లేదన్నారు. ఇకపై తాము చేసే దాడులు వాషింగ్టన్, టెల్ అవీవ్లను ఆశ్చర్యపరుస్తాయని ఇరాన్ సైనికాధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగనతలంలో తమ క్షిపణులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయని ఇరాన్ ఐఆర్టీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి అన్నారు. హర్ముజ్ సమీపంలో శత్రువులకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ తెలిపింది. F-15ను తమ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా లాకింగ్ చేస్తున్నట్లున్న వీడియో ఒకటి ఇరాన్ మీడియాలో విడుదలైంది. అమెరికా సహా సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాల వద్ద F-15లు ఉన్నాయి. బీర్షెబా, కిర్యాత్ ఘాట్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడి చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఐఆర్జీసీ లక్ష్యంగా చేసుకుంది. సౌదీపైకి దాదాపు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే రియాద్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. ఖతార్కు చెందిన ఓ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్లో శనివారం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 6 మృత్యువాత పడ్డారు. వారిలో 3 ఖతార్ భద్రతా బలగాల సిబ్బంది, 3 తుర్కీయ జాతీయులు ఉన్నారు. తమ నగరాలపై ఇరాన్ దాడులు ఉధృతం కావడంతో ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్పై విరుచుకుపడింది. కీలక కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. అటు ఉత్తర ఇజ్రాయెల్లోని కిబుట్జ్ ప్రాంతంపై ఆదివారం రాకెట్ దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 4 హెజ్బొల్లా మిలిటెంట్లు హతమయ్యారు. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ ఖండించింది. తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ను తెరిచేదే లేదని స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుంటే హర్మూజ్ను పూర్తిగా మూసేస్తామని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాల్ని సైతం తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తెలిపింది. మౌలిక సదుపాయాలు, సమాచార, ప్రసార సాంకేతికతల్ని లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్య కంపెనీలు కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది.
చమురు కేంద్రాల్ని చట్టబద్ధ లక్ష్యాలుగా పరిగణించి కోలుకోలేకుండా దెబ్బతీస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ నుంచి యావత్ ప్రపంచ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అందుకే అందరి తరపున అమెరికా తాము కలిసి ఆ దేశంపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఆరాద్లో క్షిపణి దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన నెతన్యాహు ఐరోపాపైన దాడి చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉందని చెప్పేందుకు డిగో గార్సియాపై అది చేసిన దాడే నిదర్శనమన్నారు. మరోవైపు నతాంజ్ అణు కేంద్రంపై దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్పై భూతల దాడి కోసం అమెరికా సమగ్ర వ్యూహాలను రూపొందించినట్లు ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. భూతల దాడి కోసం చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే అత్యున్నత స్థాయి సైనిక కమాండర్లు కసరత్తు చేసినట్లు వెల్లడించింది. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో భూతల దాడిని మొదలు పెట్టాలనే దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ కథనం వివరించింది. దీనిపై అమెరికా అత్యున్నత స్థాయి సైనిక అధికారులతో ట్రంప్ రహస్య చర్చలు జరిపారని, అక్కడ పలు సున్నితమైన అంశాలను చర్చించినందున ఆ వివరాలు బయటికి రాలేదని వివరించింది. ఇరాన్పై అమెరికా భూతల దాడి ప్రణాళికతో ముడిపడిన కీలక వివరాలను కూడా సైనికాధికారులు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని ప్రధాన రవాణా మార్గాలను ఎలా అదుపులోకి తీసుకోవాలి, ఆ దేశ సైనికులు, పారామిలిటరీ బలగాలను ఎలా నిర్బంధించాలి వంటి అంశాలపైన అమెరికా సైన్యం కసరత్తు చేసినట్లు సమాచారం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలోకి తాము వెళ్లేది లేదని బ్రిటన్ తేల్చి చెప్పింది. తమ జాతీయ, ప్రాంతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని బ్రిటన్ మంత్రి స్టీవ్ రీడ్ స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంపై ఓ విలేకరి ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. జాతీయ, ప్రాంతీయ భద్రత సహా పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంపైనే ప్రభుత్వం దృష్టి ఉంటుందన్నారు. ఇందుకోసం మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా పశ్చిమాసియా సైనిక ఉద్రిక్తతలను ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ బ్రిటన్ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి తలెత్తితే స్పందించేందుకు సర్వసన్నద్ధంగా ఉంటామని స్టీవ్ రీడ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో నేడు మరో ముందడుగు పడనుంది. ఉక్కు రంగంలో 1.36 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు నేడు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర మంత్రులతో కలిసి నేడు సీఎం చంద్రబాబు ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 1,00,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో నిర్మాణం జరగనుంది. ప్లాంట్కు అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు కానుంది. దీంతో మరో 6,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిశ్రమల హబ్గా ఎదగడంతో సహా జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. స్టీల్ ప్లాంట్ను NH-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. నేడు మధ్యాహ్నం నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు రానున్న సీఎం చంద్రబాబు పలువురు ప్రభుత్వ ప్రముఖులు, ఉక్కు సంస్థల ప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలో పాల్గొంటారు. ముందుగా ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శించి ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన పథకం ఆవిష్కరించనున్నారు. భూమి పూజలో ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిపాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆ మొత్తంతో గడిచిన 3 నెలల కాలంలో స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కొన్ని పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ద్వారకానగర్ బీవీకే కళాశాలలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు. విశాఖపట్నంలో RINL ఉన్నదో RINL స్టీల్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 7.3 మిలియన్ టన్ అయితే ఇవాళ అనకాపల్లిలో మిట్టల్ గ్రూప్ ప్రారంభించిపోయేటువంటి స్టీల్ ప్లాంట్ 18 మిలియన్ టన్. అంటే ఈ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ. ఇంకో విషయం, దేశంలోనే అత్యంత వేగంగా ఒక పరిశ్రమ నెలకొల్పాలనే ఆలోచన వచ్చిన నాటి నుండి 12 నెలలకు అన్ని అనుమతులు కూడా క్లియర్ చేసుకుని శంకుస్థాపన చేసుకున్నటువంటి ప్లాంట్ ఏదైనా ఉన్నదో అనకాపల్లిలో శంకుస్థాపన చేసుకునే ప్లాంట్ మాత్రమే. నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ TDR వినియోగంతో అదనపు అంతస్తుల నిర్మాణంలో వెసులుబాటు, సెట్బ్యాకుల్లో మినహాయింపులు కల్పించింది. ఇప్పటి వరకు అమలవుతున్న ఆకాశ హర్మ్యాల కనీస ఎత్తును 18 మీటర్ల నుంచి 21 మీటర్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భవన నిర్మాణ నిబంధనలు 2012లో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసింది. కొత్తగా మరిన్ని నిబంధనలు అందులో పొందుపర్చింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై భవన నిర్మాణ నిబంధనల మేరకు రోడ్డు వెడల్పు, ప్లాటు విస్తీర్ణం ఆధారంగా అనుమతించిన ఎత్తు వరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్లాటు విస్తీర్ణం 1000 చదరపు మీటర్లు దాటితేనే గరిష్టంగా 18 మీటర్ల ఎత్తు వరకు అంటే G+5 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఉండేది. టీడీఆర్ కొనుగోలు చేసినా అదనపు అంతస్తులు కట్టుకునేందుకు వెసులుబాటు లేదు. తాజా సవరణల్లో టీడీఆర్ వినియోగిస్తూ నిర్మాణం 21 మీటర్ల ఎత్తు వరకు అంటే G+6 అంతస్తులు నిర్మించుకునేందుకు అవకాశమిచ్చింది. అలాగే ఈ నిర్మాణానికి ప్లాటు కనీస విస్తీర్ణాన్ని 750 చదరపు మీటర్లకు తగ్గించింది. కొత్త నిబంధనల ప్రకారం టీడీఆర్ వినియోగం ద్వారా 750 నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ప్లాటు విస్తీర్ణంలో భవన నిర్మాణాన్ని 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకోవచ్చు. అయితే పార్కింగ్, ఇతర నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్లాటు విస్తీర్ణం 2000 చదరపు మీటర్లకు మించి ఉంటే ఆ స్థలంలో టీడీఆర్ ద్వారా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రోడ్డు కనీస వెడల్పు 40 అడుగులకు మించి ఉంటే ఆ ప్లాట్లో G+5 అంతస్తులకు మించి అదనంగా మరో 3 అంతస్తులు నిర్మించుకోవచ్చు. రోడ్డు వెడల్పు 60 అడుగులకు మించి ఉంటే అదనంగా 4 అంతస్తులు, 80 అడుగులకు మించితే 5 అంతస్తులు కట్టుకోవచ్చు. అయితే అగ్నిమాపక, ఎయిర్పోర్టు ఇతర నిబంధనలు పాటించాలని తెలిపింది. ఆకాశ హర్మ్యాలు కాని బహుళ అంతస్తుల భవనాలు అంటే కనీస ఎత్తు 21 మీటర్లకు తక్కువగా ఉండే నిర్మాణాలు చేపట్టేటప్పుడు టీడీఆర్ వినియోగంతో సెట్ బ్యాక్లో మినహాయింపు పొందేందుకు అనుమతించింది. అయితే ఆయా భవనాలకు నిర్దేశించిన కనీస సెట్ బ్యాక్ పాటించాలని స్పష్టం చేసింది. హై రైజులకు టీడీఆర్ వినియోగం ద్వారా కనీస సెట్ బ్యాక్ నిబంధనల్లో 10% మినహాయింపు పొందేందుకు అవకాశమిచ్చింది. అయితే ఈ నిర్మాణాలకు అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్ బ్యాక్ ఉండాలని పేర్కొంది. పట్టణ ప్రణాళిక విభాగం మాస్టర్ ప్లాన్లో పేర్కొన్న రోడ్డు వెడల్పు తగ్గించినా, సవరించినా ఆ రోడ్డును తొలగించినప్పుడు ఆ స్థలానికి సమానమైన డెవలప్మెంట్, వినియోగ మార్పిడి ఛార్జీలు లేదా ఆ టీడీఆర్కు సమానమైన ఛార్జీలు చెల్లించాలి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 10వ అంతస్తు తర్వాత చేపట్టే అదనపు అంతస్తుల నిర్మిత స్థలంలో 10% టీడీఆర్ను వినియోగించాలని గతేడాది ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ప్రభుత్వం టీడీఆర్ వినియోగాన్ని తగ్గించింది. 10 అంతస్తుల నుంచి 20 అంతస్తుల వరకు నిర్మిత స్థలంలో 3% నిర్మిత స్థలానికి సమానమైన, అలాగే 20 అంతస్తులకు మించితే ఆ మొత్తం నిర్మిత స్థలంలో 5% నిర్మిత స్థలానికి సమానమైన టీడీఆర్ వినియోగించాలని తెలిపింది. భవన నిర్మాణ దరఖాస్తు సమయంలో 50% టీడీఆర్ వినియోగిస్తున్నట్లు పత్రాలు సమర్పించాలి. మిగతా 50% టీడీఆర్ పత్రాల్ని నివాస యోగ్యతా పత్రం జారీ సమయంలో అందజేయాలి. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా కోల్పోయే ప్లాటు విస్తీర్ణానికి పరిహారంగా టీడీఆర్ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ హక్కుల్ని స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తులు కొనుగోలు చేసి అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్లో ఆ విస్తీర్ణం మేరకు మినహాయింపులు పొందొచ్చు. చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, గరిష్ట వరద మట్టం, నీటి వనరుల నాలాలకు బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే పట్టాభూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసినప్పుడు ఈ టీడీఆర్లను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 30,000 మంది వైశ్యులు ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాలతో కూడిన వాసవి పారాయణాన్ని సామూహికంగా ఆలపించారు. గిన్నీస్ రికార్డే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అభినందించారు. గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం వాసవి మాతకు సంబంధించిన వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈ రోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలని తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి, మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు 20 ప్రాంతాలను గుర్తించింది. దీనికోసం సాంకేతిక, వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్ట్ TCFR పూర్తయింది. 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం NTPC ఒప్పందం కుదుర్చుకుంది.
పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఏపీలో మరో 23,980 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు జిల్లాల పరిధిలో 20 కొత్త ప్రాంతాల్ని గుర్తించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ చేసిన అధ్యయనాల ఆధారంగా కొత్త ప్రాంతాల్ని నెడ్క్యాప్ గుర్తించింది. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూముల ఆధారంగా లొకేషన్లను ఖరారు చేసింది. సాంకేతిక, వాణిజ్య ఫీజిబిలిటీ రిపోర్టు TCFR-ను నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెడ్క్యాప్ సిద్ధం చేసింది. తరువాత దశలో ప్రీ ఫీజిబిలిటీ నివేదికలు, DPR-లను నెడ్క్యాప్ తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టులు కేటాయించడం ద్వారా ఏపీకి సుమారు 1,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 లొకేషన్లలో ప్రతిపాదించిన 7,450 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో NTPC ఇప్పటికే MOU కుదుర్చుకుంది. దీంతో ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించిన 31,800 మెగావాట్లతో కలిపి మొత్తంగా 55,750 మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులు ఏపీలో ఏర్పాటు కానున్నాయి. ప్రకాశం జిల్లాలో 1,650 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 లొకేషన్లలో 17,150 మెగావాట్లు, పార్వతీపురం మన్యంలో 3 లొకేషన్లలో 2,050 మెగావాట్లు, కడప జిల్లాలో 2 లొకేషన్లలో 2,000 మెగావాట్లు, తిరుపతిలో 1,000 మెగావాట్లు, నంద్యాలలో 180 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఏపీలో 21,153 మెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సుమారు 8,000 మెగావాట్ల ప్రాజెక్టులు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినవి. గ్రిడ్ నిర్వహణలో ఇబ్బందులు, భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా PSP ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో 23 లొకేషన్లలో 31,900 మెగావాట్ల PSP ప్రాజెక్టులను వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. వాటిని పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. 2,600 మెగావాట్ల సామర్థ్యం గల 3 PSP ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు వివిధ కారణాలతో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా వాటి DPRల తయారీని నెడ్క్యాప్ నిలిపేసింది. మిగిలిన 29,300 మెగావాట్ల PSP ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు 1,64,955 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏపీ వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, హస్తకళల శాఖ మంత్రి సవిత తెలిపారు. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి సందర్శించారు. ఉచిత విద్యుత్ అమలు ద్వారా లక్షలాది చేనేత కార్మికులకు మేలు జరగనుందని మంత్రి తెలిపారు. ప్రజలంతా చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. మన రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాలన్నీ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాం, సెక్రటేరియట్లో కూడా పెట్టాం. అదే కాకుండా బ్రహ్మోత్సవాలు, కలియుగదైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలకు కావలసిన మరి నూలు సబ్సిడీ కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా వారు లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పటికి డిజైన్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వారి పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల మెకనైజ్డ్ హెవీ ఫిషింగ్ బోట్లు ఏపీ తీర జలాల్లో అక్రమంగా ప్రవేశించడం, వాటి వల్ల స్థానిక మత్స్యకారులకు కలుగుతున్న నష్టం, శాంతి భద్రతల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులు చర్చించారు. మత్స్యకారుల సంక్షేమం, మత్స్య సంపద సంరక్షణ అంశాలపై ఫిషరీస్ శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలోని 12 నాటికల్ మైల్స్ పరిధిలోకి ఇతర రాష్ట్రాల బోట్లు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మెరైన్ పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, ఫారెస్ట్ శాఖలు, స్థానిక పోలీసు శాఖ, మత్స్యకారుల సముదాయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సముద్ర పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెడుతుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గంగదేవపల్లిలో ఇటీవల గుండెపోటుతో మరణించిన మాజీ సర్పంచ్ కూనం రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు. ITDA పరిధిలో విధి నిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందిన 17 మంది కుటుంబాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందని పునరుద్ఘాటించారు. మా మహిళలు కూడా ఉన్నారు, అందరూ దయచేసి గ్రూపులలో చేరండి.
గ్రూపులలో చేరడం మూలంగా చాలా లబ్ధి జరుగుతుంది. ఇవాళ ఇన్సూరెన్స్లు కానీ, లోన్ మాఫీ కానీ, మహిళలు తీసుకున్న లోన్ మాఫీ కానీ, తర్వాత ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవాలంటే ముందస్తుగా 1 లక్ష రూపాయల దాకా అప్పు ఇప్పించడం కానీ, మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా ఇప్పుడు మేము మహిళా సంఘాలను ప్రోత్సహిస్తాము. మరి 1,50,00,000 మందికి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తాము. వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం, జీవిత బీమా 5 లక్షలు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి వసంతోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. వేడుకలో భాగంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఎర్ర గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. ఎర్ర గులాబీల నడుమ కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఉగాది పర్వదినం మరుసటి రోజు నుంచి భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆపరేషన్ కగార్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబూజ్మడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్కు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మిషన్ 2026 ఎండ్ గేమ్ పేరుతో మరో ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అబూజ్మడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాలను బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఏ క్షణమైనా కాల్పులు జరిపే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో 2 కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. వీరిని లక్ష్యంగా చేసుకుని మిషన్ ఎండ్ గేమ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. సిఈసిని తొలగించాలంటూ ఈ నెల 12న పార్లమెంటుకు విపక్షాలు సమర్పించిన నోటీసుల్లో ఆయనపై 7 అభియోగాలు మోపాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్ల తొలగింపునకు సిఈసి కారణమయ్యారని పేర్కొన్నాయి. ఆయన నియామకంపైన ప్రశ్నలు లేవనెత్తాయి. ఎన్నికల సంఘం స్వతంత్రతను, రాజ్యాంగ విశ్వసనీయతను కొనసాగించడంలో జ్ఞానేష్ కుమార్ విఫలమయ్యారని విపక్ష పార్టీలు ఆరోపించాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కనుసన్నల్లో ఆయన పనిచేస్తున్నారని విమర్శించాయి. విపక్ష సభ్యులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించాయి. ఓ తటస్థ సంస్థగా వ్యవహరించాల్సిన ఈసీని కార్యనిర్వాహక వ్యవస్థ రాజకీయ ఎజెండాను అమలు చేసే సాధనంగా మలిచారని కూడా నోటీసుల్లో విపక్షాలు పేర్కొన్నాయి. వాట్సాప్ విదేశీ యాప్కు ప్రత్యామ్నాయంగా హైబ్డ్ స్వదేశీ యాప్ను అనువాదిని సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వదేశీ డిజిటల్ కమ్యూనికేషన్లో భాగంగా ఏఐసిటిఈ అనుబంధ అనువాదిని సంస్థ ఈ యాప్ రూపొందించింది. 80 కోట్లకు పైగా భారతీయులు విదేశీ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్న నేపథ్యంలో డేటా భద్రత దృష్ట్యా ఈ దేశీ యాప్ను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. సైబర్ నేరాలు, స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేలా ఈ యాప్లో సరికొత్త ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. భారత తొలి సిమ్ బైండింగ్ స్పామ్ ఫ్రీ గ్లోబల్ మెసెంజర్గా ఈ యాప్ను సంస్థ పేర్కొంది. మొబైల్ నంబర్ షేర్ చేయకుండానే చాట్, కాల్స్ చేసుకునే సౌకర్యాలతో యాప్ రూపకల్పన చేసినట్లు వెల్లడించింది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సురక్షిత సంభాషణలతో పాటు డైనమిక్ చాట్ ఐడీలతో ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. 22 భారతీయ భాషలతో పాటు 37 విదేశీ భాషల్లో రియల్ టైం అనువాదం చేసుకునేలా సరికొత్త ఫీచర్ను రూపొందించినట్లు పేర్కొంది. మహిళలు, విద్యార్థులు, వృద్ధుల కోసం SOS ఎమర్జెన్సీ ఫీచర్, లైవ్ లొకేషన్తో వెంటనే సహాయం పొందేలా అనుసంధానం చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చని పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలుచోవద్దని సూచించింది.